ఇది చరిత్రలో మిగిలిపోతుంది. చాలా ఎందుకంటున్నానంటే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఇప్పుడు చేసిన కార్యక్రమం వల్ల నాకు ఎక్కడ లేని తృప్తి. ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ప్రారంభించాం. మన మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు మీతో కలిసి ఒక బ్యాచ్ అక్కడ వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాం. వాళ్ళలో ఎక్కడ లేని తృప్తి, ఆనందం ఉంది. నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా తృప్తినిచ్చింది నాకు. దివ్యాంగులకి మామూలుగా అయితే ఒకప్పుడు మీ పేరే వికలాంగులని పెట్టేవాళ్ళు. నేను ఆ పేరే మార్చాను. వికలాంగులు అనే మాట కరెక్ట్ కాదు. మీరు విభిన్న ప్రతిభావంతులు. ఒకప్పుడు ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మీరు చూస్తే మీ ఆత్మవిశ్వాసం పెంచడానికి 2 వీలర్తో ప్రారంభించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చాం. మీ మొబిలిటీ పెంచడానికి ఆలోచించాం. ఇంకొక పక్క 12 సంవత్సరాల్లో మీరు చూస్తే 500 రూపాయల నుండే పింఛన్ని 6,000, అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు పెంచాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎక్కడ జరిగి ఉండదు. 12 ఏళ్లలో నేను 5 ఏళ్ళు లేరు, కానీ లేని సమయానికి కూడా వడ్డీతో కలిపి 12 సంవత్సరాల సమయంలో 12 రెట్లు దివ్యాంగుల పింఛను పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇంకా ఇబ్బందుల్లో ఉండే కొంతమంది కోసం ఈరోజు 10,000 ఇస్తున్నాం, 8 పేషెంట్స్ అటువంటి వాళ్ళని. ఇంకొక పక్క మంచానికే పరిమితమైన వాళ్ళు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు పింఛన్ల కార్యక్రమంలో 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు ఇవ్వడం లేదు. అలాంటి ప్రోగ్రామ్ ఈరోజు మనకి బస్సుల్లో మీరు చూస్తే అన్ని బస్సుల్లో మీకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి ఒక్కొక్క నెలకు 1,000-2,000 రూపాయలు ఆదా అవుతుంది, పొదుపు వస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఏంటంటే ఇంటికే పరిమితం కాకుండా బయట తిరిగితే మీలో ఒక నూతనోత్సాహం వస్తుంది, నమ్మకం వస్తుంది. సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా ఉండే విధంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి అనుభవం నాకు మీ అందరితో. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి మేము మీతో ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి మీతో ఉంటుంది.